చాలామంది ఫామ్ ల్యాండ్‌కి చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకు అంటే 10 lakhs నుంచి 20 lakhs లోపు మన బడ్జెట్లో ఏదైనా ఒక వెంచర్లో మనకు ఒక హౌస్ కావాలి అంటే మనం ఎక్కడ ప్రిఫర్ చేయొచ్చు సార్? నార్మల్ పీపుల్ ఎవరైతే సాలరీకి పనిచేస్తారో వీళ్ళందరూ కూడా ఇంతంత బడ్జెట్లు పెట్టుకోవాలంటే కష్టమే. నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే తక్కువ బడ్జెట్ ఉంది, ఏదైనా ఒక ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నప్పుడు చాలామంది చేసే పని ఏంటంటే డిటీసీపీలో తక్కువ బడ్జెట్లో 20 లక్షల్లో పెడదాము, లేదా 20 లక్షల్లో. ఏ డిటీసీపీ చూసుకున్నా 15 లక్షల నుంచి 20 లక్షల లోపలనే ఉంది, కానీ ఎందుకంటే తక్కువ లేదు. నేనేమంటానంటే 15 లక్షల లోపల బడ్జెట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఆ ప్లేస్లో నుంచి చూస్తే షాద్నగర్ సిటీ మనకు మొత్తం హౌసెస్ అన్నీ కనబడతాయి. అండ్ ఆ ప్లేస్ నుంచి షాద్నగర్ బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, అండ్ హౌసెస్ కానీ ఏదైనా సరే. నమస్తే, వెల్కమ్ టు 3T రియల్ ఎస్టేట్. ఈరోజు మనతో ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఆర్ఎన్ వెంకట్ గారు ఉన్నారు. సో ఆయనతో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనకి ఈ ఏదైతే హైదరాబాద్లో సెకండ్ హోమ్ కాన్సెప్ట్ అనేది బాగా పాపులర్ అవుతుంది ఈ మధ్య, చాలామంది కోరుకుంటున్నారు కూడా. సెకండ్ హోమ్ కాన్సెప్ట్ అంటే మనకి ఫామ్ హౌస్లో ఉండి దాంట్లో మనకి ఇవైతే స్విమ్మింగ్ పూలు అండ్ పిల్లలు ఆడుకోవడానికి చైల్డ్ ప్లేయింగ్ ఏరియా, ఇట్లాంటి కొన్ని ఫీచర్స్తో ఏదైనా ఒక వెంచర్ ఉంది అంటే దానికి బాగా పబ్లిక్ అట్రాక్ట్ అవుతున్నారు. సో ఇట్లాంటి వెంచర్స్లో మనకి ఒక ఫామ్ హౌస్ ప్లస్ ఆ ఫీచర్స్ని వాడుకోవడానికి, ఆ ఎమ్యూనిటీస్ని వాడుకోవడానికి మనకి తక్కువ బడ్జెట్లో ఎక్కడైనా మనకి షాద్నగర్ హైవే కావచ్చు, లేదంటే సంగారెడ్డి హైవే కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. సో ఇట్లాంటి సెకండ్ హోమ్ కాన్సెప్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ అయితే మనకు తెలిసిందే ఇప్పుడు ఈ సెకండ్ హోమ్ కాన్సెప్ట్ అనేది, ఫామ్ హౌస్ కాన్సెప్ట్ అనేది బాగా పాపులర్ అవుతుంది. అండ్ వీకెండ్ హోమ్స్కి బాగా పబ్లిక్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈ మధ్య. కరెక్ట్ సార్. సో మనకి మన బడ్జెట్లో అంటే 10 lakhs నుంచి 20 lakhs లోపు మన బడ్జెట్లో మనకి ఒక ఇట్లాంటి ఫామ్ హౌస్ కాన్సెప్ట్లో ఒక ఏదైనా ఒక వెంచర్లో మనకి ఒక హౌస్ కావాలి అంటే మనం ఎక్కడ ప్రిఫర్ చేయొచ్చు సార్? సో గుడ్ క్వశ్చన్ అండి. చాలామంది ఫామ్ ల్యాండ్కి చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకు అంటే 24/7 ఏదో వర్క్లో మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాము. ఆఫీసెస్ 10 నుంచి 12 గంటల వర్క్ ఉంటుంది. సో మళ్ళీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి టోటల్ మనుషులందరూ కూడా ఒక రోబోలో తయారైపోతున్నారు. ఇలాంటప్పుడు వీకెండ్స్లో మాత్రమే ఫ్రీ ఉంటున్నారు మోస్ట్లీ, అది సాటర్డే సండేస్లో. ఇలాంటప్పుడు పిల్లలతో ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఖర్చుతో కూడుకున్నది అయిపోయింది. అప్పుడు సపోజ్ ఒక రిసార్ట్కి వెళ్దాం అనుకున్నాం, ఒకరోజు స్టే చేసి పిల్లలతో పాటు వెళ్ళాలనుకుంటే 25,000, అట్లీస్ట్ 10,000, 15,000, 25,000 అలా అయిపోతున్నాయి. అది కొంచెము ఫ్యామిలీతో ఇంకా పేరెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుందామంటే 50,000కి వెళ్ళిపోతుంది. నార్మల్ పీపుల్ ఎవరైతే శాలరీకి పనిచేస్తారో వీళ్ళందరూ కూడా ఇంతంత బడ్జెట్లు పెట్టుకోవాలంటే కష్టమే. నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే తక్కువ బడ్జెట్ ఉంది, ఆ తక్కువ బడ్జెట్లో ఏదైనా ఒక ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నప్పుడు చాలామంది చేసే పని ఏంటంటే డిటీసీపీలో తక్కువ బడ్జెట్లో 20 లక్షల్లో పెడదాము, లేదా 20 లక్షల్లో. ఏ డిటీసీపీ చూసుకున్నా 15 లక్షల నుంచి 20 లక్షల లోపలనే ఉంది, కానీ ఎందుకంటే తక్కువ లేదు. నేనేమంటానంటే 15 లక్షల లోపల బడ్జెట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఫామ్ ల్యాండ్ స్టేస్, వీకెండ్ ఫామ్ ల్యాండ్ స్టేస్ అనే కాన్సెప్ట్ బాగా పాపులర్ అవుతుంది. సో నేనేమంటానంటే ఈ 15 లక్షలకు బడ్జెట్ పట్టుకుంటే, లేదా 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఉన్నప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటి అంటే చాలా దూరం వెళ్ళిపోతున్నారు. నారాయణఖేడ్ ఇంకా దూరం వెళ్ళిపోయి అక్కడెక్కడో చిన్న ఫామ్ ల్యాండ్ అని కొనుక్కుంటున్నారు, కానీ దాంట్లో ఏం ఉపయోగం ఉంటుందో అనేది చూసుకోవాలి. ఎందుకంటే వెళ్ళడానికే 2.5-3 గంటలు పడుతుంది. ఓకే, అక్కడ ఏంటంటే ఉన్న చిన్న చిన్న ఎమ్యూనిటీస్తో సర్దుకుని రాలేము. నేనేమంటానంటే సెంటర్ ఆఫ్ ద సిటీ అంటే మనకి షాద్నగర్ ఏరియా కానీ చూసుకోండి, అంటే ఓవరాల్ దగ్గరలో ఉన్న కొన్ని ఏరియాస్ చూసుకోగలిగితే అక్కడ ఉన్న ఫామ్ ల్యాండ్స్ మనం కానీ సెలెక్ట్ చేసుకోగలిగితే మహా అయితే హార్డ్లీ 1 అవర్లో వెళ్ళడం, రోజంతా స్పెండ్ చేయడము, మళ్ళీ 1 అవర్లో తిరిగి వచ్చేయడం. నేను ఈ మధ్యకాలంలో నేను ఒక రీసెర్చ్ చేస్తుండగా నాకు ఒక మంచి ప్రాజెక్ట్ కనిపించింది, లైక్ 100 acres ఆఫ్ ప్రాజెక్ట్. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే 15 లక్షలతో కూడా ఎంట్రీ అవ్వచ్చు. అంటే సమ్ ల్యాండ్ ఆఫ్ 1 గుంట కానీ 2 గుంటాస్ కానీ 4 గుంటాస్ కానీ అలా ఉన్నాయి. 15 lakhsతో ఎంట్రీ అయితే వాళ్ళకి ఉపయోగం ఏంటి అంటే ఈ చిన్న ప్లేస్ తీసుకున్నా కూడా 100 ఎకరాలని ఎంజాయ్ చేయొచ్చు. ఎలా ఎంజాయ్ చేయొచ్చు అంటే దీంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, రిసార్ట్ ప్లే ఏరియా ఉంది, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది, అండ్ హౌసెస్ కూడా ఉన్నాయి. రో హౌసెస్ ఉన్నాయి, అండ్ మూవబుల్ హౌసెస్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ ఏ షేప్ హౌస్ ఒకటి, లేదంటే చిన్న చిన్న డబుల్ బెడ్రూమ్లు, సింగిల్ బెడ్రూమ్స్, ఇలాంటి డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయి దాంట్లో. అండ్ లగ్జరీగా ఒక క్లబ్ హౌస్ కూడా రాబోతుంది. అంటే ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు ఇచ్చేది
ఆ 10 నుంచి 15 లక్షల బడ్జెట్లో ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో 100 ఎకర్స్కి ఓనర్లా ఫీల్ అవ్వచ్చు వీళ్ళు. ఎందుకంటే ఎవరికి కూడా రెస్ట్రిక్షన్స్ లేవు. చిన్న బడ్జెట్లో తీసుకున్న వాళ్ళైనా 10 లక్షల బడ్జెట్, 15 లక్షల బడ్జెట్, 50 లక్షల బడ్జెట్ పెట్టిన వాళ్ళకైనా ఈ ఎమ్యూనిటీస్ ఎన్నైతే ఉన్నాయో 30+ ఎమ్యూనిటీస్ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు. ఈ 30+ ఎమ్యూనిటీస్ని వాళ్ళు ఫ్రీగా తీసుకోవచ్చు. దాంతోపాటు ఏంటి అంటే వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ చెప్తా చూడండి. మామూలుగా ఫామ్ ల్యాండ్ అంటే మనం 3 ఎకరాలు 4 ఎకరాలు తీసుకోవాలి, దాంట్లో మనమే స్విమ్మింగ్ పూల్ తీసుకోవాలి, అండ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి, సెక్యూరిటీ చూసుకోవాలి, మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎవరైనా ఫామ్ ల్యాండ్కి వెళ్దామన్నా భయపడేది ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువైపోతుందని, లేదంటే ఇవన్నీ కూడా అంటే తక్కువ రేట్లో మనకి ఎక్కడ రావట్లేదు, ఎకరాల్లో కొనే పరిస్థితుల్లో హైదరాబాద్లో లేము. సో ఇలాంటప్పుడు ఏమంటున్నానంటే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అంటాం. మినిమం 50 ఎకరాల పైన లేదా 100 ఎకరాలకు ఉన్నటువంటి దాంట్లో మంచి ప్లేసెస్లో, ఎమ్యూనిటీస్ బాగున్న ప్లేసెస్లో మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఈ బడ్జెట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అంటే ఇప్పుడు 15 లక్షలు, 30 లక్షలు, 45 లక్షలు, 50 లక్షలకి వెళ్తుంది. అట్ ది సేమ్ టైం ఎవ్రీ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో ఇంకొక బ్యూటీ ఏంటంటే మనమే కనుక మన ఏరియాలో ఒక ఫామ్ ల్యాండ్ దాంట్లో ఒక చిన్న హౌస్ కానీ తీసుకున్నాం అనుకోండి, లైక్ మూవబుల్ హౌసెస్, లైక్ ఏ టైప్ హౌసెస్ 4 lakhs నుంచి హౌసెస్ ఉన్నాయండి. కంటైనర్ హౌసెస్ అన్నీ కూడా 4 lakhs, 3 lakhs, 5 lakhs ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. మనకి ఏదైనా అమౌంట్ ఉంటే ఆ చిన్న ఫామ్ ల్యాండ్ ప్లాట్ కొనుక్కుని దాంట్లో ఒక హౌస్ కానీ బిల్డ్ చేసుకుంటే మనం వీకెండ్స్లో మనం ఎంజాయ్ చేస్తాం. రిమైనింగ్ డేస్ని దాన్ని రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఈ రెంట్కి ఇచ్చుకోవడం వల్ల ఈ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో రెంట్కి వచ్చే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే రెంట్ ఎంత రావచ్చు సార్? 5,000 నుంచి 15,000 రెంట్ వస్తుందండి వన్ డేకి. ఒక వన్ డేకి దాంట్లో స్టే చేసినందుకు కానీ 5,000 నుంచి 15,000 రెంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే మనం పెట్టే పెట్టుబడి 15 లక్షలు అనుకుందాం. ఈ 15 లక్షల పెట్టుబడిలో 4 లక్షల రూపాయలు ఒక కంటైనర్ లేదా 5 లక్షల రూపాయలు, ఓవరాల్గా 20 lakhs బడ్జెట్ పెట్టుకుంటాం. వీకెండ్స్లో మనం ఎంజాయ్ చేస్తాం. లేదు కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, దాంట్లో మనం ఏమన్నా రిజిస్టర్ చేసి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే దాంట్లోకి రమ్మని చెప్పినప్పుడు కొంతమంది 5,000 ఛార్జ్ చేస్తారు. అంటే నైట్ అంతా అక్కడ ఉండేసి ఏవైతే ఎమ్యూనిటీస్ ఉన్నాయో అవి ఎంజాయ్ చేసుకోవడానికి. సో 5,000 నేనేమంటానంటే నెలలో 3 నుంచి 4 స్టేసే వచ్చినాయి అనుకుందాం. నెల అంతా కూడా మనకు అవసరం లేదు. అంటే 5 into 4 అంటే 20,000 వస్తుంది. మీకు ఏ ఏరియాలో 1,00,000 రూపాయలు 50 లక్షలు పెట్టిన దాంట్లో కూడా ఒకసారి ఓపెన్ ప్లాట్లో మీకు రాకపోవచ్చు. ఓకే, అది ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయాలి. బట్ ఇక్కడ వీకెండ్స్లో మీరు ఎంజాయ్ చేస్తారు. మీకు అవసరం లేని టైంలో మీకు కాన్సెప్ట్ ఏంటంటే రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. దీన్ని ఎవరి మీద బేస్ అవ్వక్కర్లేదు. అంటే కంపెనీ ఇస్తుంది, లేకపోతే కంపెనీ నమ్మి నేను చేశానని బాధ కూడా లేదు. మీ ఓన్ హౌస్, అది మీ ఓన్ రెంటల్, మీకు అవసరం అనుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు. ఇక్కడ ఇంకొకటి కూడా మనకి ఒక అడ్వాంటేజ్ చెప్తాను. ఎక్కడైనా మీరు ఓపెన్ ల్యాండ్ కొన్నారనుకోండి, కొంటే ఏమవుతుందంటే దాన్ని అలా ఇన్వెస్ట్మెంట్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెడతారు. దానివల్ల ఎవరికైనా మనము కొనుక్కున్నామని చెప్పగలం కానీ రిలేటివ్స్కి దాంట్లో మనం ఏమి షో చేయలేం. అదే ఈ ఫామ్ ల్యాండ్ స్టే ఉందంటే ఎవరైనా మన రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో వాళ్ళు కూడా ఎలా ఫీల్ అవుతారంటే హైదరాబాద్లో ఒక ల్యాండ్ ఉంది, మనం కూడా ఎప్పుడైనా వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక వీకెండ్స్లో ఎంజాయ్ చేయొచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది. సో నేనేమంటున్నానంటే తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇనీషియల్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్స్కి వెళ్తే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. దీంట్లో అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి, తక్కువ బడ్జెట్లో మనం ఎంట్రీ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి, ఇలాంటివి చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ఫామ్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. సెకండ్, ఒక చిన్న డౌట్, చెప్పండి. ఫామ్ ల్యాండ్ కి ఫామ్ ప్లాట్ కి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఎక్కువ ప్లేసెస్లో ప్లాట్ అంటేనేమో ల్యాండ్ని డివైడ్ చేస్తాము. అంటే లైక్ ఒక ఎకరం తీసుకుని దాన్ని ఇలా ప్లాట్ చేస్తాం కదా, దాన్ని ఫామ్ ల్యాండ్ ప్లాట్ అంటాము. ఫామ్ ల్యాండ్ అంటే 1/2 ఎకరా, 1/2 ఎకరా, 1 ఎకరా ఇలా తీసుకోవచ్చు. అంటే బడ్జెట్ పెద్దది ఉంది అనుకున్నప్పుడు 1/2 ఎకర్, 1 ఎకర్ లేదా 2 acres ఇలా తీసుకుంటే ఫామ్ ల్యాండ్స్ అంటాం అన్నమాట. ఫామ్ ల్యాండ్ ప్లాటింగ్ అంటే దాన్ని ఇంకా సబ్ డివిజన్ చేసేసి 2 గుంటాస్, 4 గుంటాస్, 5 గుంటాస్ ఇలా చేస్తూ ఉంటారు కదా. మినిమం ఒక 5 గుంటాస్ అనుకుంది ఎగ్జాంపుల్. ఇవన్నీ ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ అవుతాయి. సో ఇప్పుడు ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్స్ అంటున్నాం మేము. అంటే గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్స్ 100 acres ఫామ్ ల్యాండ్, ఇది అందులో మీకు ఫామ్ ల్యాండ్ ప్లాట్ వస్తుంది అన్నమాట. అంటే వీటికి రెండింటికి పర్మిషన్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయా? ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అండి. పర్మిషన్స్ ఏమంటే అగ్రికల్చర్ ల్యాండ్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఏదైనా మొక్కలు పెంచడానికి ప్రతి ఒక్కళ్ళు ఫ్రూట్ ప్లాంటేషన్ ఇస్తారు. ఇప్పుడు ఫామ్ ల్యాండ్ అంటే ఫ్రూట్ ప్లాంటేషన్ ఇస్తారు. దాంట్లో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేసి అదే కొనుక్కున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయింటెనెన్స్ ఇస్తున్నారా లేదా. నేను చెప్పిన ప్రాజెక్ట్లో అయితే 10 years మెయింటెనెన్స్ ఇస్తున్నారు, వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా. అండ్ దీంట్లో ఏంటంటే ఎవరైనా కల్టివేషన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ రేపన్న రోజున ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ పంచాయతీ పర్మిషన్స్ దాంట్లో ఉన్నప్పుడు
ఇల్లులు కట్టుకోవాలనుకున్నాడు కూడా దానికి లిమిటేషన్స్ ఉంటాయి అనమాట. అంటే ఆ ఏరియాలో 10% కట్టుకోవచ్చా, 20% కట్టుకోవచ్చా అనేది దాన్ని ఆ ఏరియాస్లో ఉన్న పర్మిషన్ బట్టి ఇల్లు కూడా కట్టుకోవచ్చు. బట్ ఇన్ ఫ్యూచర్ ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవచ్చు. లేదు కొన్ని కన్జర్వేషన్ జోన్స్లో ఉంటాయి, అది టెంపరీగా ఒక 10% నుంచి 20% వరకు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. జోన్లో ఉన్నా కూడా కన్జర్వేషన్ జోన్లో ఉన్నా కూడా. పెరి అర్బన్ జోన్ అని ఉంటుంది. పెరి అర్బన్ జోన్లో మినిమం 25% మనం చేసుకోవచ్చు. సో ఈ పర్మిషన్ సంబంధించి ఆ లోకల్ బాడీస్లో పర్మిషన్ తీసుకొని ఆ పర్సంటేజ్లో మనం చేసుకోవచ్చు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే సిటీలో ఉన్నట్టుగా అంత దగ్గరగా ఇల్లులు ఉండకుండా చక్కగా కొంచెం ప్లేసెస్ ప్రతి ఒక్కరికి కొంచెం స్పేస్ ఉండి బాగుంటుంది అన్నట్టు. ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే కొన్నప్పుడు వాటర్ రిసోర్స్ ఎలా ఉందో కంపల్సరీ చూసుకోవాలి. ఫార్మ్ ల్యాండ్ ప్లాట్ తక్కువగా వచ్చిందని కొనుక్కున్న తర్వాత అక్కడ వాటర్ ఫెసిలిటీయే లేకపోతే ఇన్ ఫ్యూచర్లో దాన్ని ఎలాగో వాడుకోలేము. దాన్ని అంటే ఫ్రూట్ ప్లాంటేషన్కి వాడుకోలేము. రేపు పొద్దున ఏదైనా చిన్న టెంట్ లాంటిది ఏదైనా వేసుకున్నా కూడా మనకి ఏమీ ఉపయోగం ఉండదు. థర్డ్ వన్ వచ్చేసి సాయిల్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఆ ఏరియాకి రోడ్ యాక్సెస్ ఎలా ఉందో కంపల్సరీ చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్, స్టేస్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఇలాంటప్పుడు విలేజ్ కనెక్టివిటీ ఉన్నాయి మాత్రమే తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఎక్కడో మూల ఉంది, అట్లీస్ట్ విలేజ్ టచింగ్ ఉండి 1/2 కిలోమీటర్లో ఉంటే ఏదైనా అవసరం అనుకుంటే మనకు అక్కడ షాప్ దొరుకుతుంది, లేదంటే అక్కడ కొంచెం దగ్గరలో హాస్పిటల్స్ ఏదో ఉంటుంది. కాబట్టి ఫార్మ్ ల్యాండ్ ప్లాట్స్ తీసుకున్నప్పుడు ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. తక్కువ రేటుకి వచ్చిందని దూరంగా ఎక్కడ అడవిలో పెట్టేసుకుంటే దాన్ని ఏం చేయలేము. ఫ్యామిలీతో మనం వెళ్ళి కంఫర్ట్గా ఉండలేము. అండ్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు తొందరగా రావాలంటే దానికి ఎగ్జిట్ రోడ్ లేకపోతే ఇలాంటివన్నీ లాస్ అవుతారు. నా సజెషన్ ఏంటంటే ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ అని చెప్తున్నాం కదా, గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంజాయ్మెంట్ ఉంటుంది, అప్రిషియేషన్ ఉంటుంది. సో ఈ విషయాల్లో ఎవరికైనా ఒకవేళ డౌట్లు ఉంటే కనుక 100% నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అంటే అప్రిషియేషన్ విషయానికి వచ్చేసరికి మనకి రీసేల్ వాల్యూ ఎలా ఉంటుంది సార్ రీసేల్ వాల్యూ అంటే కనీసం ఫార్మ్ ల్యాండ్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పర్సనల్గా ఎంజాయ్ చేయడానికి కొనుక్కున్నది. కాకపోతే ఎప్పుడైనా అమ్మాల్సి వచ్చినప్పుడు 5 years డౌన్ ద లైన్, 10 years డౌన్ ద లైన్ మనం పెట్టిన 15 lakhs అనేది అట్లీస్ట్ 5 years డౌన్ ద లైన్ ఎలాంటి ప్లేసుల్లో చూస్ చేసుకోవాలంటే డబుల్ అయ్యే ప్లేసులు చూసుకోండి. అట్లీస్ట్ డబుల్ కాకపోయినా మనం ఇప్పుడు 10 lakhs 15 lakhs పెట్టాము అనుకుందాం, 25 lakhs అనేది వచ్చేలా చూసుకోవాలి. దానికి నేను ఇందాక చెప్పిన అన్ని ఫాలో అయితే వాటర్ రిసోర్స్ ఉంటే ఎవరైనా కొనుక్కుంటారు, కనెక్టివిటీ ఉంటే ఎవరైనా కొనుక్కుంటారు. కానీ 10 years డౌన్ ద లైన్ చూసుకుంటే పర్మిషన్స్ ఈజీగా అయిపోతాయి. దెన్ మీకు నార్మల్ ప్లాట్కి వచ్చిన అప్రిషియేషన్తో సమానంగా అప్రిషియేషన్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు డిటీసీపీ ప్లాట్కి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దానికి ఇంచుమించు ఒక 80% అప్రిషియేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన లొకేషన్కి షాద్నగర్లో ఒక లొకేషన్ చెప్తున్నారు. ఎస్ అండి, అవును. ఆ లొకేషన్కి హైలైట్స్ ఏమున్నాయి సార్ చుట్టుపక్కల? ఈ లొకేషన్కి హైలైట్స్ ఏంటి అంటే కన్హా శాంతివనం అందరికీ తెలిసే ఉంటుంది. అది చాలా దగ్గర. నేను ఏదైతే 100 acres ప్రాజెక్ట్ చెప్తున్నానో అది 2000 ఎకరాల కన్హా శాంతివనం. ఆ ఏరియాలో మీకు స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఎస్ఎఫ్టీ వచ్చేసి మీకు 8,000, 6,000, 10,000 నడుస్తుంది. ఎస్ఎఫ్టీ నేను చెప్పాను. సో ఆ ఏరియాకి ఒకటి దగ్గర ఉంది. అక్కడ రిసార్ట్లు ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ప్లేస్లో చూస్తే షాద్నగర్ సిటీ అంతా కనిపిస్తుంది. ఓకే, ఆ చుట్టుపక్కల జస్ట్ ఆ ప్లేస్లో నుంచి చూస్తే షాద్నగర్ సిటీ మనకు మొత్తం హౌసెస్ అన్నీ కనబడతాయి. అండ్ ఆ ప్లేస్ నుంచి షాద్నగర్ బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, అండ్ హౌసెస్ కానీ ఏదైనా సరే అన్ని 5 to 10 kilometers, అంటే 5 kilometers డిస్టెన్స్లో ఉంది. బస్ స్టాండ్ అయితే మీరు 10 నిమిషాల్లో అక్కడికి హ్యాపీగా చేరుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దాంట్లోని చుట్టుపక్కల విల్లాస్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అండ్ దగ్గరలో హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్, ఎడ్యుకేషన్ యూనివర్సిటీ, నారాయణ, చైతన్య లాంటి స్కూల్స్ అన్ని మనకు దగ్గరలో ఉన్నాయి. డిపిఎస్ స్కూల్ ఉంది. అంటే మనం ఓల్డ్ హైవే, షాద్నగర్ ఓల్డ్ హైవే ఉంది. ఎంత డిస్టెన్స్ ఎక్స్పెక్ట్? అక్కడ నుంచి మీకు 3.5 kilometers వస్తుంది. అంతే 3.5 kilometers వస్తుంది. అన్ని ఫెసిలిటీస్ ఈజీగా ఉంటాయి. అంటే మీరు నైట్ వెళ్ళినా కూడా విలేజ్ కనెక్టివిటీ ఉంది అక్కడ. అంటే లైక్ నైట్ టైంలో వెళ్ళినా మనకు భయం లేదు. ఇంకోటి సింబయాసిస్ యూనివర్సిటీ కనిపిస్తూ ఉంటుంది. లైక్ అక్కడ ఆ ఏరియాలో కొంచెం ముందుకెళ్ళి చూస్తే సింబయాసిస్ యూనివర్సిటీ కనిపిస్తుంది. అది చాలా పెద్ద యూనివర్సిటీ, మీకు తెలిసిందే. సో ఇలాంటి అంటే కంఫర్ట్గా ఉండేది ఏంటంటే దీనికి ఆపోజిట్లోనే ఒక రిసార్ట్ ఉంది. రిసార్ట్లో ఆల్రెడీ వీకెండ్స్లో చూస్తే వాళ్ళ రిసార్ట్ అంతా, ఆ రిసార్ట్లో మీరు ఇందాక అడిగారు ఎంత ఉంటుంది అని, ఒక్కొక్కటి 10,000, 15,000, 25,000 అలా ఉంది. సో పర్ డే అది కూడా ఏంటంటే ఫుల్ అయిపోతూ ఉంటాయి. సాటర్డే సండే వచ్చేసరికి ఒకటి 25,000 ఉంటుంది. సో ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ బెటర్. అదర్వైజ్ ఒక బ్రాండ్. నేను ఇందాక మీకు చెప్పింది కూడా వీకెండ్స్లోనే చేసుకున్న 4 weekends వచ్చినా కూడా మంచి అప్రిషియేషన్ వస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పే ఏదైతే వెంచర్ ఉందో, ఏదైతే ప్రాజెక్ట్ ఉందో, 15 lakhs బడ్జెట్తో మనం ఎంటర్ అయిపోతే కనుక 100 acres మనం ఎంజాయ్ చేయొచ్చు అండి. దాని ఎమ్యూనిటీస్ అన్ని కానీ 100% ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ వెంచర్ గురించి ఇంకా డీటెయిల్స్ ఏదైనా కావాలనుకుంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి మా వ్యూవర్స్? ఓకే, సో ఈ వెంచర్ 100% నేను సెలెక్ట్ చేసుకున్న వెంచర్లన్నీ చాలా వరకు రీసెర్చ్ చేస్తే చేసుకుంటాను. అంటే వాళ్ళ
బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అండ్ ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, ఎంతవరకు ప్రాపర్గా ఇవ్వగలుగుతారు, ఇవన్నీ నేను చూసుకుంటే చేస్తాను కాబట్టి. సార్ ఎందుకంటే మీకు ఆల్రెడీ 10-15 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ బాగా ఎస్ ఎక్స్పీరియన్స్ అండి, ఎస్. సో ఒక్కవేళ ఎవరైనా కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఎవరైనా ఈ ఫార్మ్ ల్యాండ్ స్టేస్ అంటే 15 lakhs బడ్జెట్, ఇంకా తక్కువ బడ్జెట్లో ఫార్మ్ ల్యాండ్ స్టేస్ కనుక అది సెక్యూర్ ప్లేస్లో, మంచి కనెక్టివిటీ ఉన్న ప్లేస్లో, సెంటర్ ఆఫ్ ది సిటీకి ఎక్కడైనా కావాలనుకుంటే 100% మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391151121. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.